విమర్శకరత్న శ్రీ తిరుపురనేని సుబ్బారావు. 1వ భాగం 9/1/26. అమృత అభినందన్. విమర్శకరత్న శ్రీ తిరుపురనేని సుబ్బారావు గారి జీవితం విశిష్టం. కవిరాజు శ్రీ తిరుపురనేని రామస్వామి చౌదరి గారి అరుగు శిష్యుడు సుబ్బారావుగా అనేక సాహిత్య వ్యాసాలు రచించి అనేక మంది సాహిత్య స్రష్టల జీవితాల అంతరాంతరాలలోకి మరుగున పడిన జీవిత విశేష మాణిక్యాలను వెలుగులోకి తెచ్చిన సత్యాన్వేష్ శ్రీయుత నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, తిరుపతినేని గోపీచంద్, దివాకర్ల వెంకటావధాని, పాటిబండ మాధవ శర్మ గురువుగారు, వెంకటి లక్ష్మీకాంతం, ఆసంట జానకీరాం, కొండూరు వీరరాఘవాచార్యులు, దుగ్గిరాల బలరామకృష్ణయ్య మొదలు ప్రముఖ విమర్శక సాహిత్యవేత్తల అభినందనలు అందుకున్నవారు శ్రీ గుర్రం జాషువా, తుమ్మల సీతారామమూర్తి, కాటూరి వెంకటేశ్వరరావు, పోకూరి కాశీపతి, విశ్వనాథ సత్యనారాయణ, బోయి భీమన్న, శ్రీ నారాయణ రెడ్డి, సివి సుబ్బన్న శతావధాని ప్రభృత కవి పొంగబుల ప్రశంసలకు పాత్రుడై సూతాశ్రమ వాతావరణంలో పెరిగి జీవితాన్ని మరచుకున్న తత్వ జిజ్ఞాసలు సత్యాన్వేషణలు సుబ్బారావు గారు తమకు జన్మతః లభించిన మౌలికతను కాపాడు. తిరుపతినేని వంశం అతి ప్రాచీనమై తెలుగుదేశంలో వీరశైవం తల ఎత్తడానికి పూర్వమే ఉంది. ఇదే విధంగా కౌతవరం, అంగళూరు వంటి గ్రామాల చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల నాటిది బౌద్ధ యుగంతో ముడిపడి ఉన్నది. సుబ్బారావు గారు తత్వాన్వేషిగా తమ రచనలన్నింటిలో గోచరిస్తారు. వారి జీవిత విశేష సంగ్రహంగానైన ఆంధ్రులకు తెలియజేస్తూ ఈ జీవిత చిత్రణ రచించిన మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి గారు అభినందనీయ. సుప్రసిద్ధ కథకులు, నవలా రచయిత, కవి అయిన శ్రీ వీరభద్రమూర్తి జీవిత చిత్రణ చేయటంలో విశిష్టత లేకపోవడం, సుబ్బారావు గారి తాము పుట్టింది మొదలు షష్ఠి పూర్తి దాకా రానున్న సంవత్సరాలు బృహత్తరమైన ఆత్మకథ వ్రాయటం అన్ని విధాలా సమంజసమని భావిస్తున్నాను. దీనివల్ల సుబ్బారావు గారు రచించిన ఇతర జీవిత చరిత్రలకు స్వకీయమైన ఆత్మకథకు ఒక విధమైన పొంతన సమకూరి సుబ్బారావు గారి ఒకనొక విశిష్ట వ్యక్తిత్వం సమకూరగలరు. దీనివల్ల అనేక మంది కవి పండిత విమర్శక పరిశోధక శిఖామణులకు అవినాభావం సంబంధం కలిగి ఉన్న సుబ్బారావు గారి జీవితం ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలో కొత్త స్వరూపం తాల్చగ. సుబ్బారావు గారి జీవిత చరిత్ర రచించిన శ్రీ మంత్రి ప్రగడ వారికి శుభాకాంక్ష. సుబ్బారావు గారు తమ ఆత్మకథ చిత్రణకు రానున్న దీపావళి ప్రారంభ దినమై సాహిత్యంలో దివ్య తారిక దీపావళిని వెలిగించుగా. అమృత అభినందనతో వాంగ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్య, కళాప్రపూర్ణ, జాయింట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది 1973లో రాసింది. జీవిత చరిత్ర రచనా సంప్రదాయం. శ్రీ మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి గారు రచించిన తిరుపతినేని సుబ్బారావు జీవిత చిత్రను చదివి ఆనందించారు. కవిరాజు రామస్వామి చౌదరి గారి జీవిత చరిత్ర, కవి బ్రహ్మ ఏటుకోరి వెంకటనరసయ్య గారి జీవిత చరిత్ర, విమర్శకరత్న తిరుపతినేని సుబ్బారావు గారు వ్రాయడం, వారి జీవిత చరిత్రలు కవితా విశారద శ్రీ మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి వ్రాయడం చూస్తే ఏదో జీవిత చరిత్ర
రచనా సంప్రదాయం ఒకటి కొత్తగా స్థాపితమైనట్టు అనిపిస్తోంది. ఆంధ్ర సాహితీ నందనంలో జీవిత చరిత్ర సుమారు వికసించడమే తప్పు. అందులో ఒక తెలుగు రచయిత పట్ల మరో తెలుగు రచయిత సుముఖుడై అతని రచనాశక్తికి వశ్యుడై నిరపేక్షంగా కలం కదలడం మరియు ఆ లోటు తీర్చడానికి ఈ సంప్రదాయం వెలిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. శ్రీ మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి గారు బహుగ్రంథ రచయిత. ఈ జీవిత చరిత్ర వ్రాయడంలో ఆయన ఏర్పరచుకున్న వినయ విభాగ ప్రణాళిక బాగుంది. సుబ్బారావు గారి వంశ పౌరాతన్యం, బాల్యం, విద్యా జీవనం, రచనా వ్యాసంగం ఎక్కడికక్కడ సులభ రీతిలో హాయిగా సాయి. ఎక్కడ దురవగాహనలే. రచనకు తోడుగా వివరణాత్మకంగా అక్కడక్కడ పటాలు కూడా జోడించడం నేర్పు కనిపిస్తుంది. ఇక ముందు జీవిత చరిత్ర విరివిగా వెలువడటానికి ఈ గ్రంథం ఆంధ్ర పాఠకలోక స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలని ఆశిస్తారు. అటువంటి ప్రయత్నాన్ని కారకులైన రచయితను అభినందిస్తున్నానని అంటున్నారు మనకు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ వైస్ ఛాన్సలర్ నాయన కృష్ణకుమారి గారు 73లో రాశారు. చారిత్రక అన్వేషణ విమర్శక రత్న త్రిపునేని సుబ్బారావు గారి చాలా కాలం నుండి నేను ఎరుగుదు. ఆయన మా గర్తపుర మండల కూచిపూడి వాడు. 1950 అంటే ఘంటసాల. 1970 నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగం చేస్తూ రచయితగా ప్రకాశించి డ్యూటీ ఫస్ట్ ప్లెజర్ నెక్స్ట్ అనే నమ్మకంతో ఆయన వ్యవహరించేవాడు. సర్ విలియం జోన్స్, కర్నల్ కాలిన్ మెకంజీ, సిపి బ్రౌన్, జయంతి రామయ్య పంతులు, కెవి లక్ష్మణరావు, మల్లంపల్లి కొమర్రాజు వెంకటలక్ష్మణ్, నల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైన విద్వాంసులలాగా ఆయన ఉద్యోగంలో ఉండి కూడా అనేక జీవిత చరిత్రలు రాసి లాంగ్ ఫెలో సూక్తి లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ విల్ గివ్ అస్ సబ్లైమ్ ఆఫ్ థాట్స్ అని జ్ఞాపకం తెచ్చి ఆంధ్ర భాషకు మహోపకారం చేశారు. డైరీలు, లేఖలు పరిశోధి వీరేశంకరం పంతులు గారు కవుల చరిత్రలు రాసినట్లుగా సుబ్బారావు గారు కవిరాజశేఖర్ డైరీలు అత్యధిక శ్రమతో పరిశీలించి లోకానికి అందించారు. నిరంతర పరిశోధకులైన సుబ్బారావు గారి జీవిత చిత్ర కవితా విశారద మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి గారి దివ్య హస్తాంతో నేటికి వెలుగులోకి రావడం శుభావహ. నేను సుబ్బారావు ఒకేసారి పరిశోధకులమే. ఒక విధంగా మా పోటీ చరిత్రకారుల కందని చారిత్రక సత్యాలు, త్రిపురనేని వంశోత్పత్తి, శంభుదళ వాయు విషయం, పువ్వాడ గోత్రాన్ని గురించి బహుశగా మెకంజీ కైఫీయత్ నుండి సేకరించి ఉండొచ్చు. I would rather discover one scientific truth than become a king of Persia అని ఒక రచయిత వ్రాశారు. రాజు అవటం కంటే చారిత్రక విజ్ఞాన శాస్త్ర సత్యాలను బయలుపరచడమే సుబ్బారావు గారి అభిమతం. సుబ్బారావు గారి హృదయ పూర్వక అంతర్వర్తి అయిన బ్రహ్మం చిరాయురారోగ్యం ఇస్తుగాక మోపర్రు తెనాలి తాలూకా చారిత్రక శిరోమణి, విద్యా విశారద విమర్శక శిరోమణి కొడాలి లక్ష్మీనారాయణ గారు. అది కూడా 73. నా మాట సమాజ జీవితం చాలా చిత్రమైంది. ఏ సమాజమైనా ఒకనాడు ఉన్నత శిఖరాన్ని అందుకొని మరొకసారి పతనమై సంఘటన కోకొల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత సంబంధాలే ఒత్తిడులకు గురైన సమాజం దుస్థితికి దిగజారడం అందరికీ లోకానుభవం. సమాజంలో కలిగే మార్పులు సరసావహించి జీవించే మానవుడు యాంత్రిక జీవుడు లేదా సామాన్య మార్పు. వీరు సమాజానికి ఆలంబన అయినా వీరి వలన సమాజం ముందుకు పోదు.
సమాజంలోని దుస్థితిని ఎదుర్కొని అనేక సాధక బాధకాలు గురైనప్పటికీ తమ లక్ష్యాలను సాధించేవారు ధీరోదాత్త చిత్. వీరే సాధక జీవి. వీరి వలననే సమాజం ముందుకు నడుస్తుంది. కవులై, రచయితలై, కళాకారులై, కొందరు నాయకులై, సంఘ సంస్కర్తలై, మత ప్రచారకులై, మరికొందరు ఈ సమాజాన్ని రుజుమార్గంలో నడిపించటం వల్ల సమాజంలో ఒక వెలుగు, వికాసం, నాగరికత, సంస్కృతులకు ఒక ఔన్నత్యం చేకూరు. ఈ విధంగా సమాజ పురోగతి మహావ్యక్తులపైనే ఆధారపడి పరిస్థితుల ప్రభావం ఎటువంటిదైనా జాతిని జాగృతపరిచి చిత్తశుద్ధితో సంఘశ్రేయస్ పాటుపడే మహనీయులు సదా గణనీయ. వారే లోక కళ్యాణకాలం. మహాకవుల జీవిత సాహిత్య చరిత్ర రచనలు సిద్ధహస్తులు విమర్శకరత్న బిరుదాంకిత శ్రీ త్రిపురనేని సుబ్బారావు గారు ఈ కోవకు చెందారు. మహాకవుల జీవిత చరిత్రను ప్రకటించడమే వీరి జీవిత లక్ష్యం. ఉత్తమ వంశ సంజాతులు మా సుబ్బారావు గారు. వీరి సాహిత్య కృషి వలన త్రిపురనేని వంశం మరొకసారి పునీతమై ప్రాణిలోకంబు సంసార పతితమగుడు. వసుధపై గిట్టి పుట్టని వాడు కలడి, వాని జన్మంబు సఫలము యవ్వాని వల. వంశం అధికోన్నతి వహించి వన్నెకెక్కు అని భర్తృహరి రచించిన పై హృదహృత పద్యమే నా అభిప్రాయానికి 1870 కళాభవనంలో మహాకవి బోయి భీమన్న రచించిన రాగవైశాఖి అనే వచన కావ్యంపై సాహిత్య గోష్ఠి జరిగి ఆ సమావేశానికి సుబ్బారావు గారు వచ్చారు. అప్పుడు నేను సుబ్బారావు గారు కాకతీయంగా కలుసుకున్నాం. సుబ్బారావు గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవటం కూడా జరిగింది. వారు రచించిన మనీషుల చరిత్ర, జీవిత చరిత్ర కూడా పఠించారు. ఆనాటి నుండి నేటి వరకు కనీసం వారానికి ఒకసారైనా మేము కవిరాజ సాహితీ సదనంలో కలుసుకొని ఆంధ్ర సాహిత్యంలో నవ్య కవితా రీతుల గురించి మాట్లాడుకునేవాడు. మా సంభాషణ పొయిట్రీ నుండి ఫిలాసఫీ వరకు రాత్రి పొద్దుపోయే వరకు చర్చించేవాడు. ఈ సాహిత్య గోష్ఠుల వల్ల మా స్నేహం శుక్లపక్ష చంద్రుడిలా దినదినాభివృద్ధి చెంది మేము సాహితీ బంధువులమయ్యాం. సుబ్బారావు రచించిన జీవిత చరిత్రను చదివిన తర్వాత వారి జీవిత విశేషాలు సాహిత్య కృషి గ్రంథస్థం చేస్తే బాగుంటుందనే సంకల్పం నాకు కలిగి వెంటనే ఆయన అభిమతాన్ని ముందు సుబ్బారావుకు చెప్పారు. మీరు నా జీవిత సాహిత్యాలు చక్కగా చిక్కగా చిత్రించగల ప్రతిభావం. అందులో నాకు ఏ విధమైన అనుమానం. కానీ నేనింత గొప్పవాణ్ణే? జీవిత చరిత్రకు కావలసిన సంఘటన సన్నివేశాలు నా జీవితంలో ఉండాలిగా. నేను రచయిత మాత్రమే. అంచేత నా జీవిత చరిత్రను వక్రించవలసిన అవసరం కలదా అని విముఖత్వాన్ని వెల్లడించారు సుబ్బారావు. కవిరాజు త్రిపురనేని రామస్వామి, తత్వవేత్త గోపీజన్, కవి బ్రహ్మ ఏటుకోటి వెంకట నరసయ్య, అష్టావధాని హరిపురుషోత్తం ప్రభృతుల జీవిత చరిత్రను కవిరాజు లేఖలు డైరీ అనే పరిశోధనా గ్రంథం, వివిధ పత్రికలలో అనేక సాహిత్య వ్యాసాలు వ్రాసి ప్రకటించి ఆంధ్ర సాహితీ జగత్తులో లబ్ధ ప్రతిష్ఠులయ్యారు వీరు. జీవిత చరిత్ర రచనలు సిద్ధహస్తుల సుమారు రమారమి 40 రచనలు. జీవిత చరిత్ర సిద్ధహస్తుని రమారమి 40 మంది పండిత కవుల ప్రశంసలు అందుకున్న వీరు సామాన్యుల ముమ్మాటి కాదు. అన్నిటికీ మించి మీ సింపుల్ లివింగ్ అండ్ హై థింక్. మీ జీవిత చరిత్ర ఇవి
మీ జీవిత విశేషాలను బహుముఖ వ్యాపితమైన సాహిత్య కృషి రేఖామాత్రంగానే వ్రాసి ఆంధ్ర పాఠకులు అందచెయ్యాలని నా సంకల్పం. అందువల్ల మీరు అంగీకరించక తప్పదన్నా అని మంత్రి ప్రగడవారు. సరే మీ ఇష్టం అన్నారు. సాహితీ నందనంలో ప్రతి పుష్పం సౌరభాన్ని వెదజరు. అంత మాత్రాన ఆ సౌరభంలోని ఆనందం చేకూర్పగలిగిన సహృదయత లోకానుభవం అత్యంత సమర్థనీయంగా జీవిత చరిత్ర చిత్రణ అనే ప్రత్యేక సాహితీ ప్రక్రియ అందవేసిన వాడుగా మహాకవుల పండితుల ప్రశంసలు అందుకున్న సుబ్బారావు ఇప్పటికే ఆంధ్ర పాఠక లోకానికి సన్నిహితుడు. అలాంటి వీరి జీవిత చరిత్ర ఉద్యుక్తుడైన నా కృషి సాహసోపేత. సుబ్బారావు గారి జీవిత చరిత్ర కాయవలసినటువంటి విశేషాలు సేకరించడానికి మొదలుపెట్టి తిరుపతినేని వంశవృత్తాంతం, గోత్రం, వంశంలో మహాపురుషుడు గురించి సుబ్బారావు గారి జీవిత విశేషాలు ప్రకటించిన గ్రంథాలు, వ్రాతప్రతులు, వివిధ పత్రికల్లో ప్రకటించిన వ్యాసాలు, అనేక మంది పండిత కవులు సుబ్బారావు గురించి చెల్లడించిన అభిప్రాయ ప్రశంసలు, ఫోటోలు కూడా సేకరించారు. గ్రంథ రచన పూర్తి నా ఈ రచన సుబ్బారావు గారి సాహిత్యానికి దర్పణ. ఈ గ్రంథం యొక్క వ్రాతప్రతి ఆమూలాగ్రంగా చదివి నా కృషిని ప్రశంసించి వెన్నుదట్టిన మా గురువర్యులు విద్వాన్ టిఎస్ఆర్ అప్పారావు పంతులు గారి నా హృదయపూర్వక భక్త్యంజలి. ఈ గ్రంథ ప్రచురణ భారాన్ని వహించిన సుఖేలా నికేతన్ సాహిత్య సంస్థ వారికి ధన్య. నేను కోరిన వెంటనే ఈ చిన్న పుస్తకాన్ని తమ అమూల్యమైన అభిప్రాయం వ్రాసిచ్చిన వాంగ్మయ మహాధ్యక్ష కళాప్రపూర్ణ డాక్టర్ వర్ధమూడి గోపాలకృష్ణయ్య గారి, శ్రీమతి నాయని కృష్ణకుమారి గారి, చారిత్రక శిఖోమణి కొడాలి లక్ష్మీనారాయణ గారి నా హృదయపూర్వక కృతజ్ఞ. ఈ పుస్తకం రేఖాచిత్రాలు గీసి తమ సహృదయత వెల్లడించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు రసహృదయుడు మిత్రుడు గోలి శివరాం గారి కృతజ్ఞ. ఈ గ్రంథం సర్వాంగ సుందరంగా ముద్రించి ఇచ్చి ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్కి రాత ప్రతి నకలు చక్కని దస్తూరితో వ్రాసి ఇచ్చారు కెఎస్ విశ్వనాథం గారి. ఈ పుస్తక ప్రచురణలో నాకు అనేక విధాలుగా తోడ్పడిన వాసిరెడ్డి నారాయణరావు గారి, వి సత్యం గారి నేను స్నేహపూర్వక ఈ పుస్తకంలో ప్రచురించిన అధిక భాగం ఛాయాచిత్రాలు తీసి ఇచ్చిన ఛాయాగ్రాహకులు జనతా స్టూడియో ప్రొపరేటర్ వి కోటేశ్వరరావు గారి. ఆయా ఫోటోలతో బ్లాకులను తయారు చేసి గురు బ్లాక్స్ వారికి నా ఈ పుస్తకం ఆంధ్ర పాఠక లోకం ఆదరిస్తుందని నా ఆశంస. మంత్రి ప్రగడ వీరభద్రమూర్తి, శ్రీనివాస కాలనీ, హైదరాబాద్ 33. ఈ పుస్తకం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద పద్మాలు భక్తి ప్రపత్తులతో అంకితం చేశారు. తిరుపతినేని సుబ్బారావు గారు ఎలా ఉంటారో ఇక్కడ మనకు కనబడతారు. జీవిత రేఖలు. కొందరు రచయితలు విషయ పరిజ్ఞానం కలిగిస్తారు, మరికొందరు ఊహా పటిమ కలిగిస్తారు. సుప్రసిద్ధ రచయితగా గణితకెక్కాల్సిన విషయ పరిజ్ఞానంతో పాటు ఊహా పటిమ కూడా ఎంతో అవసరం. ఈ రెండవ కోవకు చెందినవారు తిరుపతినేని సుబ్బారావు. తిరుపతినేని వారి గృహనామాన్ని గురించి చక్కని ఆసక్తికరమైన చారిత్రాత్మకమైన నేపథ్య గాథలు. చారిత్ర గాథ. కాకతీయ రాజవంశంలో ప్రసిద్ధుడైన ప్రతాపరుద్ర దేవుడి వద్ద శంభుడనే సేనాపతి ఉండేవాడు. ఈ శంభుడిని గురించి కవిరాజు తిరుపతినేని రామస్వామి చౌదరి గారు
సూత పురాణంలో ఇలా శంభగుణుడై సాక్షాత్ శంభుడే ఈ వంగడమున జన్మించిన శంభుడు కూటస్థుండై అంభోనిధి కల్పవృక్షమట్టుల ఈ శంభుని గురించి మహాకవిశేఖర్ నావిన్ సింహ ధర్మశ్రీ పూకూరి కాశీపత్య అవధానులుగా ఇలా చెప్పారు. త్రిపురంబుల ధరిత్రి గల్పినాథ త్రిపురంబుల సముద్ధరించని ఆత్మ జనాశకుడై తశింతురదు ఆత్మజన ప్రియుడై అలరునిదడు అప్పుల భారమెల్లప్పుడొందునదడు అప్పులు మోయని అధికుడి తిప్పల పాలయి తిరుగుతుండు అతడు శివుడు తిప్పల పాల్గాని దివ్యుడిత హవహరుడతండు హవహ సహాయకుడితడు గాన రజతాచల నివాసుడైన శంభుడు ఓరుగల్లు నగరంబున ఉండున శంభున ఎవ్విధంబుగా సాటి శంభుని గేరు మహోగ్రత శంభుని దూరం విభూతి చర్చింపగన శంభుని మీరు యశోజ్జతి శంభుని తీరుగల జోదు జగతిన్ కలడే. ఆంధ్రదేశ పరిరక్షణ కోసం ఢిల్లీ సుల్తానులను ఎదిరించి పోరిన మహావీరుడు శంభు సేనాపతి రణరంగంలో శత్రు సంహారం చేసి వారి రక్తపు మడుగులో తన వాడి అయిన ఖడ్గాన్ని కడిగి శంభు దళవా యుద్ధం చేసిన తీరు ఎలా వర్ణించారంటే ఆ సమరం శంభుని భుజాజికి పండుగ అయ్యే అసి అంటే కత్తి భుజమనే కత్తికి పండుగ లాస్య లీలా సమవిభ్రమ భ్రమణమాల దివ్యల గూరు మూర్తులు ఏసిన తత్ప్రహారము ఇంచుక పేర్కొని బపురే ప్రశంసా హృదుక్తి పలికి బడిచాగిలరే దళితోత్తమాంగులై అరదము గూరాల్చి ధిరదంబుల గుర్చి హరుడు గల్చి అరులడల్చి మొడసి అరుల గుర్చి స్వపుర రక్షణంబు త్రిపుర ముఖ్యంబుడు పారచూపే రిపుల పారచూపే. ఆ సంకుల సమరంలో దండనాయక్ ప్రసిద్ధించి ప్రదర్శించిన ధైర్య శైర్యాలు ప్రతాపరుద్ర ధరణీపది మెచ్చి త్రిపురాలనిచ్చి వాళ్ళకి రాజుగా ప్రగడి ఘనంగా సత్కరి త్రిపుర ప్లస్ రేడు 3 పురాలకు రేడు కాలక్రమేణుగా నేడుగా మారిపోయి దాని షష్ఠీ విభక్తి రూపమే నేని అయింది. ఆనాటి నుండి త్రిపుర నేని వంశం క్షాత్ర ధర్మ భాషితమై వీరవంశంగా ప్రసిద్ధి. వీరి కథన రంగంలో కుత్తుగలు దూసిన సైనిక వంశం అన్నారు సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ. త్రిపుర నాయకుడు యుద్ధం చేసేటప్పుడు తురాయి గల తలపాగా ధరించేవాడు. ఆ తలపాగను ధరించి అశ్వారూఢై శంభుని అష్టావధాని హరి పురుషోత్తం గారు ఇలా వర్ణించారు. చెంగున చెంగు చెంగున శంభు తురంగము చౌకలింపగా ఖంగున ఖంగు ఖంగున కత్తులు ప్రక్కరుడుల్లగా సమిత్ రంగమునందు ఆతని తురాయి నాడెడు పువ్వు బట్టి రక్షాంగని వారు నాడు మలకల్ మతి విహ్వరులై భ్రమించుదే. ఆ సేనాధ్యక్షుని తురాయి అంటే ఇక్కడ పెట్టుకొని ఆడే పువ్వును చూసి పువ్వాడు వగుస్తున్నాడని రణరంగంలో శత్రువులు భీతి చెంది చెల్లాచెదరుగా పారిపోయి ఆ కారణంగా త్రిపురనేని వంశీయులకు పువ్వాడ అనే గోత్రం సార్థకమై. 2వ గాథ రేపు.